ప్రపంచ వ్యాప్తంగా ఒక ఆర్థిక నియమం ఉంది. ఒక దేశంలో పేదరికం తగ్గి డబ్బు పెరుగుతోంది అంటే ఆటోమేటిక్ గా ఆ దేశ ప్రజల ఎత్తు మరియు శారీరక ఎదుగుదల కూడా పెరుగుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ ప్రజలు, గత 30 ఏళ్లలో చైనా ప్రజలు ఇలాగే ఎత్తు పెరిగారు. వాళ్ళ పాత తరం కంటే కొత్త తరం పిల్లలు చాలా ఎత్తుగా బలంగా ఉంటున్నారు. కానీ మన ఇండియాలో ఏం జరుగుతుందో తెలుసా? మన దేశం ఆర్థికంగా ప్రపంచంలోనే టాప్ స్థానాలకు వెళ్తోంది. మన జీడిపి దూసుకుపోతోంది. కానీ ఆశ్చర్యకరంగా మన భారతీయుల సగటు ఎత్తు పెరగాల్సింది పోయి ఆగిపోయింది. ఇంకా చెప్పాలంటే పేద, బడుగు, బలహీన వర్గాల్లో ఎత్తు తగ్గిపోతోంది. మరి డబ్బు పెరుగుతున్నా మనం ఎందుకు ఎదగట్లేదు? మన పిల్లల ఎముకలు ఎందుకు కుచించుకుపోతున్నాయి? ద బాడీ ఈజ్ ఎ డైరీ. చాలా మంది ఏమనుకుంటారంటే అమ్మా నాన్న పొట్టిగా ఉంటే పిల్లలు కూడా పొట్టిగానే ఉంటారు, ఇదంతా జీన్స్ వల్లే వస్తుంది అని. కానీ సైన్స్ ఏం చెబుతుందంటే జీన్స్ అనేవి కేవలం ఒక మనిషి ఎంత ఎత్తు ఎదగగలడు అనే దానికి ఒక హద్దు మాత్రమే ఇస్తాయి. ఆ గరిష్ట ఎత్తుకు మనం చేరుకుంటామా లేదా అనేది నెట్ న్యూట్రిషన్ పై ఆధారపడి ఉంటుంది. అసలు యాంథ్రోపాలజీ ప్రకారం మన శరీరం కేవలం కండరాలు, ఎముకలతో చేసిన మిషన్ కాదు. మన అస్థి పంజరం ఒక డైరీ లాంటిది. ఒక 500 ఏళ్ల తర్వాత ఎవరైనా ఆర్కియాలజిస్ట్ మన అస్థి పంజరాన్ని తవ్వి తీస్తే మన బ్యాంక్ బ్యాలెన్స్ చూడలేడు. కానీ మనం ఎలాంటి గాలి పీల్చాం, ఎలాంటి ఆహారం తిన్నాం, మనకు ఎలాంటి రోగాలు వచ్చాయి, మన జీవితం ఎంత ఒత్తిడితో గడిచింది అనేది మన ఎముకలను చూసి ఇట్లే చెప్పేయగలడు. ఒక మనిషి జీవితంలో మొదటి 1000 రోజులు అంటే తల్లి కడుపులో పడినప్పటి నుండి 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ సమయం పిల్లల భవిష్యత్తును డిసైడ్ చేస్తోంది. ఆ సమయంలో పిల్లలకు ఇన్ఫెక్షన్స్ వచ్చినా, సరిగ్గా తిండి లేకపోయినా వాళ్ళ శరీరం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు ఎత్తు ఎదగడం ముఖ్యం కాదు, ప్రాణాలు నిలబెట్టుకోవడం ముఖ్యమని బ్రెయిన్ కి, గుండెకి ఎనర్జీని పంపిస్తుంది తప్ప ఎముకలను పెంచడానికి కాదు. అలా మన పిల్లల ఎత్తు ఆగిపోతుంది. సరే, మేము మా పిల్లలకు రోజు మంచి ఆహారం పెడుతున్నాం కదా, మరి ఎందుకు ఎదగట్లేదు అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడే మన దేశానికి పట్టిన అతిపెద్ద సైలెంట్ కిల్లర్ ఉంది. దాని పేరే ఎన్విరాన్మెంటల్ ఎంటరోపతి. సింపుల్ గా చెప్పాలంటే పేగుల్లో జరిగే ఒక సైలెంట్ యుద్ధం. మన దేశంలో జనాభా ఎక్కువ. స్వచ్ఛ భారత్ లాంటి స్కీమ్స్ వచ్చినా స్వచ్ఛమైన గాలి, నీరు, పరిసరాలు అనేది ఇప్పటికీ లక్షలాది మందికి ఒక లగ్జరీ. ఒక చిన్న పిల్లాడు మట్టిలో ఆడుకునేటప్పుడు ఆ గాలిలో, నీటిలో, మట్టిలో ఉండే కంటికి కనిపించని మలమూత్రాల బ్యాక్టీరియా వాళ్ళ శరీరంలోకి వెళ్తుంది. దీని వల్ల వాళ్లకు వెంటనే వాంతులు, విరేచనాలు రావు. కానీ పేగుల్లో ఒక ప్రమాదకరమైన మార్పు జరుగుతుంది. మన పేగుల లోపల మనం తిన్న ఆహారాన్ని లాక్కోవడానికి చిన్న చిన్న వేళ్ల లాంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని విల్లి అంటారు. కానీ ఈ కాలుష్యం, బ్యాక్టీరియా వల్ల ఆ విల్లి డ్యామేజ్ అయిపోయి ఫ్లాట్ అయిపోతాయి. దీని వల్ల జరిగే ఘోరం ఏంటో తెలుసా? మీ పిల్లాడికి మీరు ఎంత ఖరీదైన ఆహారం, పాలు, డ్రై ఫ్రూట్స్ పెట్టినా ఆ డ్యామేజ్ అయిన పేగులు ఆ ఆహారంలోని ఐరన్, జింక్, ప్రోటీన్ లాంటి ముఖ్యమైన పోషకాలను లాక్కోలేవు. అవి కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే తీసుకుని పిల్లల్ని లావుగా చేస్తాయి తప్ప ఎముకలను పెంచే పోషకాలు మాత్రం వ్యర్థాల్లా బయటకు వెళ్లిపోతాయి. ఇక మన దేశంలో ఇంకో పెద్ద మాయ జరుగుతోంది. అదే క్యాలరీ ఇల్యూజన్. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పేదలకు బియ్యం, గోధుమలు ఇస్తోంది. కాబట్టి ఆకలి చావులు తగ్గాయి, పొట్టలు నిండుతున్నాయి. కానీ బియ్యం, గోధుమల్లో ఉండేది కేవలం కడుపు నింపే, పని చేయడానికి కావలసిన శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్ మాత్రమే. ఎముకలు, కండరాలు పెరగాలంటే ప్రోటీన్ కావాలి. కానీ మన దగ్గర గుడ్లు, మాంసం తినడాన్ని కొంతమంది కించపరుస్తారు. సరే, పప్పులు, పాలు తాగుదాం అనుకుంటే వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక కూలి తన పిల్లలకు రోజు పాలు కొనిచ్చే పరిస్థితి ఉందా? లేదు. దీనివల్ల పేదలు, దళితులు, ఆదివాసీలు తీవ్రమైన పౌష్టికాహార లోపానికి గురవుతున్నారు. వాళ్ళు బ్రతికే ఉంటారు, వాళ్ళ పొట్ట నిండుతుంది. కానీ వాళ్ళ ఎముకలకు కావలసిన ప్రోటీన్ అందక వాళ్ళ ఎత్తు ఆగిపోతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మన ఇళ్లలో, వంటగదిలో జరిగే ఒక వివక్ష మనల్ని తరతరాలుగా వెంటాడుతోంది. ఆఫ్రికా లాంటి దేశాల కంటే మన దేశం దగ్గర ఎక్కువ డబ్బుంది. అయినా మన పిల్లలు వాళ్లకన్నా పొట్టిగా ఉంటారు. దీన్నే ది ఏషియన్ ఎనిజ్మా అంటారు. దీనికి కారణం మన వంటగదిలోని పితృస్వామ్యం. కొన్ని వందల ఏళ్లుగా మన ఇళ్లలో ఒక రూల్ ఉంది. ముందు మగవాళ్లు తినాలి, ఆ తర్వాత పిల్లలు తినాలి. ఇంట్లో మిగిలిపోయిన ఏ కాస్తో కూస్తో అన్నం ఆడవాళ్లు తినాలి. ఒక ఆడపిల్ల చిన్నప్పటి నుంచి సరైన తిండి లేక రక్తహీనత బారిన పడుతోంది. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చినప్పుడు ఆమె కడుపులో ఉన్న బిడ్డకు సరైన పోషకాలు అందవు. ఆ బిడ్డ కడుపులోనే ఉన్నప్పుడు ఒక విషయం అర్థం చేసుకుంటుంది. బయట ప్రపంచం చాలా దారుణంగా ఉంది.
అక్కడ తినడానికి తిండి లేదు, నేను పెద్దగా పెరిగితే నాకు ఎనర్జీ చాలదు, కాబట్టి నేను పొట్టిగానే పుట్టాలి, పొట్టిగానే బతకాలి అని తన డిఎన్ఏను తానే ప్రోగ్రామ్ చేసుకుంటుంది. దీనినే ఎపిజెనెటిక్స్ అంటారు. అందుకే మన ఇండియన్స్ సన్నగా ఉన్నా సరే భవిష్యత్తులో ఆకలి చావులు వస్తే బతకడానికి వీలుగా కొవ్వును మొత్తం పొట్ట దగ్గర దాచుకుంటారు. అందుకే మనకు పొట్టలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కసారి మీ ఫ్యామిలీకి డబ్బులు వచ్చేయగానే ఈ పరిస్థితి మారిపోదు. ఒక తరం పస్తులుంటే దాని ఎఫెక్ట్ రాబోయే 3 తరాల వరకు ఉంటుంది. వందల ఏళ్లుగా మన తల్లులు నానమ్మలు తిండి లేక పడిన బాధల తాలూకా ఆనవాళ్లు ఈ రోజు మన శరీరంలో ఈ ఎపిజెనెటిక్ గోస్ట్ రూపంలో అలాగే ఉండిపోయాయి. చూసారు కదా, మన జాతీయ నాయకులు మన జీడిపి 7% పెరుగుతోంది, ప్రపంచంలో మనమే తోపులం, రోజు కొత్త కొత్త ఫ్లైఓవర్లు కడుతున్నాం అని గొప్పలు చెబుతుంటే మనం చప్పట్లు కొడుతున్నాం. కానీ కలుషితమైన గాలి, స్వచ్ఛమైన నీరు లేకపోవడం, సరైన ప్రోటీన్ దొరకకపోవడం వల్ల మన దేశ భవిష్యత్ అయిన యువత పిల్లల ఎముకలు లోపలి నుండి కుచించుకుపోతున్నాయి. జీడిపి నెంబర్లు పెరగడం కాదు అభివృద్ధి అంటే. ఒక దేశం యొక్క అభివృద్ధి ఆ దేశ ప్రజల అస్థి పంజరంలో కనిపించాలి, వాళ్ళ శారీరక నిర్మాణంలో కనిపించాలి. ప్రతి పిల్లాడికి స్వచ్ఛమైన నీరు అందాలి, పారిశుద్ధ్యం పెరగాలి. రేషన్ షాపుల్లో కేవలం బియ్యం మాత్రమే కాదు, ప్రోటీన్ ఇచ్చే పప్పులు అందాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన ఇళ్లలో ఆడవాళ్లకు మగవాళ్లతో సమానంగా పౌష్టికాహారం దొరకాలి. ఈ విషయం తెలిసాక మీకేమనిపించింది? మన పిల్లల భవిష్యత్తుపై జరుగుతున్న ఈ సైలెంట్ దాడి గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ నిజం ప్రతి భారతీయుడికి తెలియాలి. అందుకే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.